బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై నాంపల్లి పిఎస్లో కేసు నమోదైంది. సింగరేణి ఆస్తుల్ని ధ్వంసం చేయాలి అంటూ బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి అంటూ బాల్క సుమన్ కామెంట్ చేశారు. బాల్క వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ సంఘ విద్రోహ పార్టీగా మారిపోయింది అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బాల్క సుమన్ వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఒక టెర్రరిస్ట్ సంస్థ కూడా ఇలా ప్రకటించదు అన్నారు. సుమన్ వ్యాఖ్యల వెనక ఉన్నది కేసీఆర్ ప్లానా, కేటీఆర్ ప్లానా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు అంటే విపులమైనది కూడా వీరికి అంత అహంభావం, అంత బలుపు. ఇలాంటి పరిస్థితి మీకుంటే మిమ్మల్ని ఎవడేం చేస్తాడు రా బాబు? నన్ను అడిగితే ఈ కేసులు 3 నెలలు పోతాడట, 3 నెలలు కాదు 4 నెలలు పోతాడట. మరి ఇటేం చేయాలి? పీడీ యాక్ట్లు పెట్టాలనా, లేకపోతే ఇంకేమైనా అసలే బయటికి రాకుండా ఏది వెనకటి కాక రాజులు కాక బందికానాలు వేసి మొత్తంగా పూర్తి చేసినట్టు పూర్తి చేయాలనా? ఇలాంటి యొక్క రీతి బీఆర్ఎస్ రీతి తెలంగాణ ప్రజలారా గమనించండి. రైతులు రావట్లేరని బాధపడుతున్నారు. ఇలా విద్యార్థులకు సమస్యలకు వస్తే విద్యార్థులు రావట్లేదని బాధపడుతున్నారు. సింగరేణి కార్మికులు పెడితే సింగరేణి కార్మికులు రావట్లేదని ఎందుకు వస్తారు? మీకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క అంశాన్ని ఈరోజు పరిశీలి చేయడమే కాకుండా పరిష్కరిస్తున్న పరిస్థితిలో మీ వైపు ఎందుకు వస్తారు? బాల్క సుమన్ రాజకీయ ఉన్మాదిగా మారారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తల్లి లాంటి సింగరేణి ఆఫీస్ ని కాల్ చేయాలనడం దారుణం అన్నారు. బాల్క సుమన్ ని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులుగా చేసిన వ్యక్తి, శాసనసభ్యులుగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ విన్న తర్వాత నేను చెప్తాను. దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పారు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చంద్రుడు నాయకులను కోరుతామని ఆ వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులు కంప్లీట్ చేయాలి. 2, సింగరేణి కార్మికులందరూ తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు. 8 లక్షల మందికి ఉపాధి ఇచ్చేటువంటి సింగరేణి సంస్థ, ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ మెంబర్ గెలిచిన మీరు తల్లి లాంటి సింగరేణి సంస్థను పెంచామని చెప్తా ఉన్నాం. ఆయన చెప్తా ఉన్నాడు, నేను బాధ్యతగా ప్రతిపక్ష పార్టీ నిరసనలు చెప్పలేనంత అవివేకిని కాము. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఉద్యమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. స్వయంగా వారే చెప్తున్నారు. ఇంత పెద్ద ధర్నా చేస్తే 5 రైతులు రాయాలి. మీ రైతుల ధర్నా పొలిటికల్ డ్రామా మీ ఇంట్రెస్ట్ తో జరుగుతుందని నువ్వే స్పీచ్ 5 రాలే రైతులని నేను అంటే 5 రైతులు నాని ధర్నా పార్టీ 70 మందితో కలిపి ధర్నా చేసి 4 రోజులు జైలు పోతే పర్వాలేదు, నువ్వు రైలు పట్టాలు కాల్చేయి, నువ్వు సిగరెట్ భవనాన్ని వేల్చేయి, ఆ భవనాన్ని వేల్చేయమని చెప్తున్నావు అంటే ఇది వ్యక్తిగతం అని అనుకుంటలేను. టీఆర్ఎస్ పార్టీ వెంటనే అతన్ని బహిష్కరించాలి. బాల్క సుమన్ వ్యాఖ్యలు సరికావన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలి తప్ప ఈ రకమైన వ్యాఖ్యలు సరికావన్నారు. ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా కూడా విధ్వంసాలు చేసే విధంగా వాటికి ఆస్కారం ఇవ్వద్దు. సరే పాపం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉన్నారు. వాళ్ళు ఏది చేప ఒడ్డునబడి కొట్టుకుంటూ ఆట కొట్టుకుంటారు. వాళ్ళు కబ్జాలు లేవు, వాళ్ళకు కమిషన్ లేవు, పైసల కోసం విలువలు ఆడుతున్నారు. వాళ్ళు దానికోసం పైసలు వాళ్ళ ఆలోచన చేయాలా, పైసలు వసూలు చేయడానికి ఉద్యమాలు చేయండి అన్న పరిస్థితి వచ్చింది. వాళ్ళు పైసలు వసూలు చేయడానికి కమిషన్ల కోసం మీరు రైలు పట్టాలు తలగబెట్టండి, ఆఫీసు తలగబెట్టండి అంటే ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఈ విధ్వంసాన్ని ప్రోత్సహించడము మంచి పద్ధతి కాదు. అసలు బాల్క సుమన్ నిన్న ఏమన్నారు, ఇవాళ తన వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇచ్చారు చూద్దాం. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు ఎప్పుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం కానీ ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టూరి మొత్తం అంగడి వేసి పారేరు. ఏముంది, ఫీలింగ్ రావాలి, ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారు. సీరియస్ నేను నిన్న మాట్లాడింది ఏంది, ఈ ప్రభుత్వం ఇన్ని స్కాములు చేస్తుంది, సింగరేణిలో స్కీములను పక్కకు పెట్టింది, రైతుల వడ్లు కొంటలేదు, కార్మికులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లిస్తలేదు, కార్మికులకు దసరా బోనస్ కానీ దీపావళి అడ్వాన్స్ కానీ అవి కూడా చక్కగా ఇస్తలేదు, ఒక్క వెల్ఫేర్ యాక్టివిటీ అమలు చేస్తలేదు సింగరేణిలో.
కాబట్టి సింగరేణిలో మనం గట్టిగా పోరాటం చేయాలి కార్మికుల పక్షాన, మన కోల్ బెల్ట్ ఏరియాలో మన రైతుల పక్షాన గట్టిగా పోరాటం చేయాలి. ఎవరైనా రైతులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇవాళ రైతులంతా కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం కుప్పల దగ్గరనే అక్కడనే పడుకుంటున్నారు, అక్కడనే ఉంటున్నారు. ఇవాళ మనం పోరాటాలు చేస్తున్నాం రోడ్లెక్కి, అయినా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టయినా లేదు, మొద్దు నిద్ర నటిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వంలో కదలిక తీసుకురావాలంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని నేను చెప్పిన. ఇక నేను మాట్లాడిన 30 నిమిషాల వీడియోలో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఇటు దాటు అటు ఇటు పెట్టి దాన్ని ఏదో ఫ్యాబ్రికేట్ చేసి ఒక వీడియో రిలీజ్ చేసి నిన్న మా హరీష్ అన్న అడిగినటువంటి ప్రశ్నల మీద నుంచి, మా సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం నిన్న లేవనెత్తిన అంశాల మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వేసిన చీప్ ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. దాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. వాళ్ళకి అండగా ఉండడానికి పోరాటాలు చేద్దామని చెప్పిన. దానికే ఉలిక్కి పడిపోయి ఇక రాష్ట్రం లేదు, సమస్యనే లేదన్నట్టు, బాల్కసుమ్ అనే ఒక సమస్య అన్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే డైరెక్షన్ మేరకు నిన్నటి నుంచి నా మీద ట్రోల్ చేస్తూనే ఉన్నారు. మా అంటే కేసులు పెడతారు కావచ్చు, మళ్ళీ నన్ను జైలుకు పంపిస్తారు కావచ్చు. మాకు పోరాటాలు కొత్త కాదు, జైలు కేసులు కొత్త కాదు. మీరు ఎన్ని చేసినా డెఫినెట్గా పోరాటం చేస్తాం ప్రజల పక్షాన.